ఆంధ్రప్రదేశ్లో పోలీసులు దారుణమైనటువంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. కొంతమంది ఏమో వాళ్ళ స్వార్థం కోసం ఉన్నటువంటి ఎమ్మెల్యేలను కానివ్వండి, అదేవిధంగా మంత్రులను కానివ్వండి, ఆ పార్టీ నాయకులను కానివ్వండి కాకపట్టే పనిలో ఉన్నారు. వాళ్ళకి కావాల్సిన చోట పోస్టింగ్లు వేసుకోవడమో లేకపోతే ఇతర అవసరాలకు సంబంధించి వాళ్ళు చెప్పినట్టుగా వింటున్న పరిస్థితి ఉంది. కొంతమంది పోలీసులేమో పై అధికారులు ఏది చెప్తే దానికి తలొగ్గి పనిచేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. కింద తప్పులు జరుగుతున్నా కూడా, అవమానాలు ఎదురవుతున్నా కూడా వాళ్ళు ఏమీ చేయలేనటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు తాడిపత్రికి సంబంధించి అస్మిత్ రెడ్డి ఎవరైతున్నారో తన మాట వినలేదని చెప్పి సిఐ చేత సారీ చెప్పించుకునేదాకా వదిలేదు. స్టేషన్ దగ్గరికి వెళ్ళి తన అనుచరులతో హడావిడి చేసే పై అధికారులు చెప్పడం వల్ల మరి తప్పైంది ఎమ్మెల్యే గారు క్షమించండి, సారీ ఎమ్మెల్యే గారిని చెప్పేటువంటి పరిస్థితి మరి ఆంధ్రప్రదేశ్లో పోలీసులకు కలిగినటువంటి ఘటనలు మనం చూస్తూ ఉన్నాం. ఇదే కాకుండా మన ఈ మధ్య కాలంలోనే ఎవరైతే మంత్రి ఉన్నారో మంత్రి భార్య ఒక పోలీస్ ఆఫీసర్ని ఏ రకంగా కారాపి ఏకవచనంతో మాట్లాడిందో కూడా మనం చూసాం. అంటే పోలీసులకు విలువ ఇవ్వకుండా మాట్లాడినటువంటి పరిస్థితి. నువ్వు ఎమ్మెల్యేలకో మంత్రులకో వాళ్ళకి ఏదన్నా ప్రోటోకాల్ ప్రకారం ఏదన్నా వాళ్ళు పోలీసులు సెక్యూరిటీ కల్పిస్తారు, వాళ్ళతో పాటు వెళ్తారు. కానీ ఇట్లా వాళ్ళ భార్యలకు, వాళ్ళ పిల్లలకి, వాళ్ళ కుక్కలకి ఆ రకంగా వాళ్ళు సెక్యూరిటీ ఇవ్వాలి, వాళ్ళు చెప్పినట్టు వినాలనేటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో తీసుకొచ్చారు. దీని అంతటికీ ప్రధాన కారణం ఈ టీడీపీ కూటమి అధికారంలో ఉండడం, పైగా ఈ హోంమంత్రిగా ఉన్నటువంటి వంగలపూడి అనిత ఎవరైతే ఉన్నారో ఆమెకు ఆ శాఖ మీద పట్టు లేకపోవడం. ఏదో ఒక సామాన్య పార్టీ కార్యకర్తలాగా ఆమె మాట్లాడుతుంది తప్పితే రాష్ట్ర హోంమంత్రిలాగా ఆమె మాట్లాడినటువంటి మాటలు ఇంతవరకు మనం చూడలేదు. ఆ రకంగా చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితులు కూడా ఆంధ్రప్రదేశ్లో లేవు. ఇవన్నీ ఇప్పుడు ఎందుకు చెప్తా ఉన్నానంటే, చిలకలూరిపేట టీడీపీ ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు ఎవరైతే ఉన్నారో పత్తిపాటి పుల్లారావు భార్యకి మరి అక్కడ ఉన్నటువంటి పోలీసులందరూ కూడా దగ్గరుండి ఆమె బర్త్డే వేడుకలు నిర్వహించారు. చుట్టూ మొత్తం పోలీసులే ఉన్నారు, వేరే వాళ్ళు ఎవరు కనపడరు. కావాలంటే ఆ పిక్ మీరు చూడండి, వాళ్ళు పోలీసులు చుట్టూ పోలీసులు మధ్యలో ఆమె కేక్ కట్ చేసినటువంటి ఫోటోను మీరు కావాలంటే స్క్రీన్ పైన చూడండి. ఈ రకంగా వెంకాయమ్మ, పత్తిపాటి పుల్లారావు భార్య వెంకాయమ్మకు సంబంధించిన బర్త్డే వేడుకలు జరిగాయి పోలీసుల ఆధ్వర్యంలో. అంటే వెంకాయమ్మకు సంబంధించి నేను కూడా చిలకలూరుపేటలో ఆ నియోజకవర్గంలో ఈ శాంపిల్స్ తీసుకునేటప్పుడు సర్వే చేసినప్పుడు ఆమె గురించి చాలా చెప్పారు. గతంలో ఆమె చేసినటువంటి తప్పిదాల వల్లే గతంలో పత్తిపాటి పుల్లారావు ఓడిపోయారు, విడుదల రజని గెలిచిందని కూడా అక్కడ ఉన్నటువంటి కొంతమంది స్థానికులు చెప్పినటువంటి పరిస్థితులు నేను చూశాను. ఏదున్నా ఆమె హ్యాండ్ ఓవర్లో నడవాలంట, ఆమె ఏది చెప్తే అది ఫైనల్ అంట, ఆమె హుకుం జారీ చేస్తే దానికి తిరుగులేదంట ఇక. సో అందులో భాగంగానే ఇప్పుడు పత్తిపాటి పుల్లారావు చాలా సీనియర్ లీడరు, ఆయన భార్య ఏది చెప్తే అది వినేటువంటి పరిస్థితి చిలకలూరుపేట నియోజకవర్గంలో. అసలు అక్కడ ఉన్నటువంటి పోలీసులందరూ కూడా ఆమె చెప్పినట్టు వినాలి, ఆమె లేదంటే కనుక మంగళగిరి మాన్యాలని చెప్పి ఈరోజు మనం పత్రికల్లో కానీ మీడియాలో కానీ కొన్ని కథనాలు చూస్తూ ఉన్నాం. భార్యలు గెలిస్తే, ఎమ్మెల్యేలు గెలిస్తే వాళ్ళ భర్తలే అన్ని వ్యవహారాలు చూసుకుంటారు. అంటే ఎన్నికలు గెలవడానికి కానీ, తర్వాత బయట ప్రచారాలకు సంబంధించి కానీ అన్ని వ్యవహారాలు కానీ అవన్నీ వాళ్ళు చూసుకుంటారు. గెలిచిన తర్వాత మరి పార్టీ ఆఫీసుల్లో పనులు కానివ్వండి, అదేవిధంగా మండల ఆఫీసులో పనులు కానీ, కలెక్టర్ ఆఫీసులో పనులు కానివ్వండి, పైరవులకు సంబంధించి మొత్తం కూడా భర్తలే చేసుకునేటువంటి పరిస్థితులు మనం గతంలో చూసాం. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే ఈ భర్తలు ఎమ్మెల్యేలుగా మంత్రులుగా ఉన్నటువంటి చోట వాళ్ళ పిల్లలు, వాళ్ళ యొక్క భార్యలు, వారి ఇంట్లో పని మనుషులు సైతం పనులు చెప్పేటువంటి పరిస్థితికి ఆంధ్రప్రదేశ్లో దిగజారింది. ఖచ్చితంగా అధికారంలో ఎవరుంటే వాళ్ళు చెప్పినట్టు వినాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కూడా పై అధికారులు చెప్తున్నారు. పైగా ఈ అచ్చెన్నాయుడు మాట్లాడినటువంటి మాటలు కూడా మనం చూసాం కదా. ఏ ఆఫీస్కి వెళ్ళినా, కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళినా, మండల ఆఫీస్కి వెళ్ళినా, పోలీస్ స్టేషన్కి వెళ్ళినా కూర్చోబెట్టి చాయ్ దాపి పసుపు బిల్ల పసుపు సొక్క వేసుకొని వస్తే వాళ్ళ పనులు చేసి పెట్టాలని చెప్పారు కదా. అచ్చం అలాగే నడుస్తూ ఉంది. డాక్టర్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగాన్ని పక్కన పెట్టి నారా లోకేష్ రచించినటువంటి రెడ్ బుక్ రాజ్యాంగమే ఆంధ్రప్రదేశ్లో నడుస్తుంది. ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలు ఏ రకంగా ఉన్నాయి చూస్తున్నాం. మరి కొంతమంది పోలీసులు పై అధికారంలో ఉన్నటువంటి వారికి సలాములు చేస్తూ వాళ్ళు చెప్పినట్టు వింటూ మరి న్యాయం జరగాల్సిన చోట అన్యాయం చేస్తూ ఉన్నారు. న్యాయం అని బాధితులు వెళ్తే వాళ్ళనే అరెస్ట్ చేసి స్టేషన్లో పెడుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. కొంతమంది పోలీసు అధికారులు అయితే ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి పరిస్థితులు కూడా మనం ఈరోజు చూస్తూ ఉన్నాం. మరి టీడీపీ కూటమి అధికారులకు వచ్చిన తర్వాత ఈ రకంగా పోలీసు వ్యవస్థని, అదేవిధంగా అధికారులను ఏ రకంగా వాడుకుంటున్నారనడానికి ఇప్పుడు ఈ మధ్యకాలంలో జరిగినటువంటి ఎగ్జాంపుల్స్ ఏదైతే ఒక మంత్రికి సంబంధించిన భార్య కానివ్వండి, అస్మిత్ రెడ్డి వివరించినటువంటి తీరు కానివ్వండి, ఈరోజు వెంకాయమ్మ మరి పోలీసు అధికారులు చుట్టూ పెట్టుకొని బర్త్డే వేడుకలు జరుపుకున్నటువంటి పరిస్థితులు కానివ్వండి. నిజంగా అంటే వెంకాయమ్మ మరి ఒక ఎమ్మెల్యే కాదు,
ఒక కలెక్టర్ కాదు, ఒక ఐపీఎస్ అధికారి కాదు, ఏది కాదు అసలు ఆమె ఒక ఎమ్మెల్యే భార్య. అంత మాత్రాన ఆమెకు అంతమంది పోలీసులు ఆడ ఉండి మరి ఏ రకంగా బర్త్డేలు చేశారో మనకు అర్థం కాదు. దీనికి సంబంధించి పైన చంద్రబాబు నాయుడు గారు స్పందించారు, హోమ్ మినిస్టర్ అనిత గారు స్పందించారు, మరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు స్పందించారు. మరి శాంతి భద్రతలు పర్ఫెక్ట్గా ఉన్నాయి, భద్రంగా ఉన్నాయని చెప్పినటువంటి సాయి ధరమ్ తేజ్ కూడా మరి ఎక్స్పోస్ట్ వేదికలో ఆయన కూడా స్పందించారు.